హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డే 34 అంటే అక్టోబర్ 5 అంటే సాటర్డే జరిగిన ఎపిసోడ్. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో హైలైట్స్ ఏంటంటే నబిల్ మెగా చీఫ్ అయి కంగ్రాచులేషన్ చేసిన విధానం నాగార్జున సార్. అండ్ ఒక గేమ్ ఆడిపించారు నాగార్జున సార్. గేమ్ 2 ఫేసెస్ అద్దం మిర్రర్ తోటి ఏ విధంగా ఒక్కొక్క వర్డ్ ఇచ్చి చెప్పాలని దాని గురించి చెప్పారు. అండ్ నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరిగింది. అండ్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్ డే 34లో జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వెళ్తే దేవర మూవీ నుండి ఆయుధ పూజ సాంగ్ తోటి నాగార్జున ఎంట్రీ జరుగుతుంది. జరిగిన తర్వాత నబిల్ని నాగార్జున సార్ కంగ్రాచులేషన్ చేస్తారు. చేసి గోల్డెన్ బ్యాండ్ ఏదైతే ఉందో అది పృథ్వీ చేత ఏపీడియం జరుగుతుంది. తర్వాత నాగార్జున గారు అంటారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ముందు ముందు ఉంది క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పి సర్కాస్టిక్గా చెప్తాడు నాగార్జున గారు. అండ్ పృథ్వీ కూడా చెప్తాడు నేను స్పేస్ అని చెప్పినా కదా నిన్న. సో అర్థమైంది కదా స్పేస్ ఎవరి దగ్గర ఇవ్వాలో, గర్ల్స్ దగ్గర ఇవ్వాలో లేకపోతే నువ్వు మాటలు విధాలని ఇవ్వాలి అర్థమైంది కదా అని నాగార్జున అంటారు. మనకంటేనే యాక్షన్ రూమ్కి పిలుస్తారు నాగార్జున గారు. పిలిచి యాక్షన్ రూమ్లో ఒక టేబుల్ ఉంటుంది. టేబుల్ పైన అన్ని టిష్యూ రోల్స్ అని ఉంటాయి. సో నాగార్జున గారు మణికంఠన్ అంటారు ఇక్కడ టిష్యూస్ ఉన్నాయి, నీకు 8 minutes టైం ఇస్తున్నాం, నువ్వు ఎంత ఏడవాలనుకుంటే కనుక ఏడ్చేసి ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఈ ఎమోషన్ అయిపోయి గేమ్ని డిస్టర్బ్ చేయడం కానీ నువ్వు ఎమోషనల్గా బాధపడడం కానీ ఉండకూడదు, కసిగా ఆడేసి అని అంటాడు. సో దానికి మనకంట నాకేం బాధ లేదు సార్, నేను అయిపోయింది ఏమైతే ఉందో ప్రాబ్లం నేను సార్ట్అవుట్ చేసుకున్నా, నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నేను చేయడమని అని చెప్పాడు. అయినా కూడా నాగార్జున సార్ వినకుండా వాళ్ళ వైఫ్ ఏమని పిలుస్తుంది అని అడుగుతారు. దానికి మణికంఠ నన్నా కన్నా ఇంకా ఒక్కొక్కసారి హిట్లర్ అని పిలుస్తుందని చెప్తాడు మణికంఠ. తర్వాత నీకు ఎవరైతే ఫుడ్ పంపించారో అది మీ వైఫ్ ప్రియా పంపించలేదు, రాహుల్ దగ్గర నుంచి వచ్చిందని చెప్తాడు. తర్వాత మెసేజ్ మాత్రం ప్రియనే మీ వైఫే పంపించిందని చెప్పి కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడతారు నాగార్జున. సో దానికి చాలా ఎమోషనల్ అయిపోయి మణికంఠ ప్లీజ్ సార్ ఆ లెటర్ అయినా ఇవ్వండి అని చెప్పి ఏడుస్తాడు. సో దానికి నాగార్జున అంటారు ప్రతిసారి నేను ఇట్లా బాధనే పడుతున్నావు, దీనివల్ల నీ గేమ్ డిస్టర్బ్ చేస్తుంది తప్ప ఏం చేంజ్ కాదు, ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి కదా దాన్ని పక్కన పెట్టి కంట్రోల్గా ఆడితేనే నువ్వు గేమ్ విన్ అవ్వగలుగుతావు అని చెప్పి నాగార్జున అంటారు. కసిగా ఆడని చెప్తారు. దానికి ఈ టైంలో నబిల్ ఒక సూపర్ మోనోలాగ్ డైలాగ్ చెప్తారు మణికంఠ పేరు గురించి. సో ఇప్పటి నుంచి నాగార్జున అంటారు ఇప్పటి నుంచి నీ పేరు మణికంఠ కాదు మేనికంఠ అని పిలుద్దామని అంటారు. దానికి నబిల్ అంటాడు ఆయన పేరుని చాలా పెద్ద పేరు సార్, చింట్ల మణిభట్ల వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణ మారుతి మణికంఠ శర్మ అని అంటాడు నబిల్. ఆ డైలాగ్ మాత్రం సూపర్ అనిపించింది. అంటే అంత పెద్ద పేరును గుర్తుపెట్టుకొని చెప్పడం మంచిగా అనిపించింది. సో ఇది అయిపోయిన తర్వాత గేమ్ కండక్ట్ చేస్తారు. గేమ్ వచ్చేసి ఒక అద్దం దానికి అవతల వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పడం అన్నమాట. సో ఫస్ట్ ప్రేరణ పిలుస్తారు. ప్రేరణ పిలిచిన తర్వాత ప్రేరణ వచ్చేసి మణికంఠకి అన్నోయింగ్ వర్డ్ అనే ఫేస్ని ఇస్తుంది. దానికి రీజన్ ఏం చెప్తాడు అంటే ప్రతిసారి వేరే వాళ్ళ కన్సర్న్ తీసుకుంటాడు కానీ తను కన్సర్న్ ఎవరికి చూపించడు, ఎప్పుడు తన ధ్యాసలో తను ఉంటాడు అని అన్నోయింగ్ అని చెప్తుంది. తర్వాత ప్రేరణ సీతకు జెలస్ ట్యాగ్ ఇస్తుంది. అంటే సర్వైవర్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో తన ఇష్యూ గురించి మాట్లాడింది అని చెప్పి జెలస్ ట్యాగ్ ఇచ్చిన అని చెప్తుంది ప్రేరణ. తర్వాత ఇక్కడ మణికంఠ నిలబెట్టి ఇంటూ మార్క్ చేస్తారు నాగార్జున గారు. ఇక్కడ ఇంటూ మార్క్ చేసి అదే స్టార్టింగ్లో ఏమైతే చెప్పారో అదే చెప్తారు. అండ్ ఇక్కడ యష్మికతోటి చాలా ఫన్గా కూడా మాట్లాడతారు నాగార్జున గారు. తర్వాత విష్ణుని పిలుస్తారు. విష్ణు వచ్చేసి మణికంఠకి సెల్ఫిష్ ఇస్తుంది, నిఖిల్కి అన్నోయింగ్ ఇస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే మణికంఠకి సేమ్ అదే తన అటెన్షన్ కోరుకుంటారు ప్రతి ఒక్కరితో కానీ వేరే వాళ్ళకి ఇయ్యరు అని చెప్పి విష్ణు ఉంటుంది. నిఖిల్కి అన్నోయింగ్ ఇస్తుంది. సో దానికి నాగార్జున గారు అండ్ విష్ణు గారు చాలా ఫన్గా మాట్లాడుకుంటారు. సో నాగార్జున గారిని ఒక అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను విష్ణుతోటి చాలా అంటే ఫన్ చేస్తాడు నాగార్జున గారు.
దానికి విష్ణు కూడా రియాక్ట్ ఆ విధంగానే అవుతుంది. తర్వాత నబిల్ని పిలుస్తారు. నబిల్ వచ్చేసి విష్ణుకి అన్నోయింగ్ అండ్ యష్మికి జెలస్ ఇస్తాడు. రీజన్ వచ్చేసి నేను కాంతార టీంలో శక్తి అంటే విష్ణుకి చెప్తాను అన్నయ్య సార్ తను ఏదో జాదూ నేర్చుకున్నట్టు, తను ఏదో యూనివర్స్ హెల్ప్ చేస్తున్నట్టు, కాంతార శక్తికి క్షుద్ర పూజలు చేసినట్టు, ఏదో ఏదో చేసినట్టు అందుకోసం గెలుస్తుందని చెప్పి అన్నయ్య పర్సన్ ఇచ్చినట్టు చెప్తాడు నబిల్ విష్ణుకి. తర్వాత యష్మికి జెలస్ అని ఇస్తాడు. రీజన్ ఏంటంటే చీఫ్ అయినప్పుడు అందరూ హ్యాపీగా ఉండే కానీ తను లేకుండా అని చెప్పి యష్మికి జెలస్ అని ఇస్తాడు. తర్వాత యష్మిని పిలుస్తాడు. యష్మిని పిలిచిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో లెటర్ రాలేదు కదా యష్మికి, దానివల్ల అన్నాడు. సో నాగార్జున గారు ఆమెను పిలిచినప్పుడు మిస్ యూ మగలై ఏమైంది అమ్ము అని పిలుస్తారు. అంటే వాళ్ళ డాడీ అట్లా పిలుస్తారు అన్నమాట. సో యష్మి వచ్చేసి మణికంఠకి అన్నోయింగ్ ఇస్తుంది. ఆయన ప్రేరణకి సెల్ఫిష్ ఇస్తుంది. అంటే సెల్ఫిష్ ఎందుకు ఇస్తుంది అంటే తను గేమ్ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు తను ఏ విధంగా ఆడాలి ఎక్సైట్మెంట్గా ఉంటుంది, చాలా ఎమోషన్గా ఆడుతుందని చెప్పి ఇస్తుంది యష్మి. తర్వాత ప్రేరణ గేమ్ గుడ్ ఫెంటాస్టిక్గా ఆడుతుంది. సంచలకి అయితే ఇంకా బాగా చేసింది మొన్నటి జరిగిన మెగా చీఫ్ టాస్క్లో అని చెప్పి నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారు ఆ ప్రేరణను. తర్వాత యష్మికి వచ్చిన లెటర్ గురించి దాంట్లో 76 లెటర్స్ ఉన్నాయి. నేను దాంట్లో కొన్ని వర్డ్స్ చెప్తాను చెప్పి నాగార్జున గారు హాయ్ అమ్ము, మిస్ యూ మగలాయ్, ఫాట్ లైక్ అ వారియర్ అని చెప్తాడు. తర్వాత ఇంకో 3 వర్డ్స్ కూడా చెప్తా అంటాడు. కాకపోతే దానికంటే ముందు ఏదైనా మాకు ఇప్పటివరకు తెలియదు ఒక నిజం చెప్పాలి అంటాడు. దానికి స్టార్టింగ్లో యష్మి వచ్చేసి చెప్పాలా దాని చెప్పడం ఇష్టం లేదని అంటుంది. కానీ తర్వాత చెప్తుంది అన్నట్టు తన హ్యాండ్ పై ఉన్నట్టు యాడ్ 2 లెటర్స్ అది ఎస్ఆర్ అన్నట్టు. అంటే తను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించడం జరిగింది. తర్వాత వాళ్ళు విడిపోయారు. దానికి ఆ మీనింగ్ చైనీస్లో రాస్తుంది. తర్వాత జపనీస్ లాంగ్వేజ్ అని తెలిసి అని చెప్తుంది. తర్వాత నిఖిల్ని పిలుస్తారు. నిఖిల్ వచ్చేసి కన్నింగ్ వచ్చేసి మణికంఠకి ఇస్తాడు. జెలస్ వచ్చేసి విష్ణుకి ఇస్తాడు. రీజన్ ఏం చెప్తాడంటే విష్ణు ఎప్పుడు కూడా తినేటట్టు చూస్తుంది, జెలస్ లాగా ఫీల్ అవుతుంది పృథ్వీని చూసి అని చెప్తాడు నిఖిల్. తర్వాత నాగార్జున అంటారు మీ టీం వల్ల నువ్వు క్లాన్గా ఉన్నప్పుడు మీ టీం వల్ల 3 lakhs మనీ యాడ్ అవుతుంది, టోటల్గా 18 lakhs మనీ అయిందని చెప్పి నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారు. తర్వాత నైని వస్తుంది. నైని వచ్చేసి మణికంఠకు టాక్సిక్ అని ఇస్తుంది, ప్రేరణకు అన్నోయింగ్ ఇస్తుంది. అదే ఇంతకుముందు చెప్పిన రీజనే ఇస్తారు. మళ్ళీ 9కి నాగార్జున గారు ఆ బోర్డు పైన ఇంటూ మార్క్ వేసి రెడ్ గ్రాఫిటీ తోటి ఫస్ట్ వీక్లో సూపర్గా ఆడావు, బ్లాస్ట్ లాగా ఉండే, కానీ రాను గ్రాఫ్ మొత్తం తగ్గింది, ఓవర్ థింక్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడే చెప్పా ఓవర్ థింక్ చేయకు, గేమ్ ఆడాలని చెప్పి, మళ్ళీ నువ్వు అదే చేసావని చెప్తే దానికి నైని లేదు సార్ నాకు ఛాన్సెస్ రాలేదు, ఛాన్సెస్ నేను సూపర్గా ఆడతా అని చెప్తాను. సో తర్వాత నామినేషన్ సేవ్ చేస్తారు. నామినేషన్ నుంచి ఒక కలర్ బాటిల్ తీసుకొస్తారు, వైట్ వాటర్ లాగా. దాంట్లో ఎవరికైతే గ్రీన్ వస్తుందో షేక్ చేసినప్పుడు వాళ్ళు సేవ్, ఎవరు షేక్ చేసినప్పుడు రెడ్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్ అని. సో దీంట్లో నిఖిల్ సేఫ్ అవుతాడు. తర్వాత పృథ్వీని పిలిచి పృథ్వీ వచ్చేసి మనీకి సెల్ఫిష్ చేసి సీతకి జెలస్ అని ట్యాగ్ ఇస్తాడు. తర్వాత మణికంఠ వచ్చి సీతకు సెల్ఫిష్ అని ఇస్తాడు. రీజన్ ఏం చెప్తారంటే తనదే ఫాలో చేయాలా, హౌ విల్ షీ సేవ్ అంటే ఏ విధంగా సేవ్ చేయగలదు అని చెప్పి మాట్లాడతారు. తర్వాత ప్రేరణకు వచ్చేసి అన్నోయింగ్ ఇస్తాడు, ఫాస్ట్గా స్ప్రెడ్గా చేయాలని చెప్పి. అంటే తను కుకింగ్ టీంలో ఉన్నప్పుడు ప్రేరణగా ఫాస్ట్ చేయడం ఇష్టం. సో మణికంఠ స్లోగా చేస్తాడు కాబట్టి అన్నోయింగ్ అదే నాకు అనిపించింది అని చెప్పి మణికంఠ చెప్తాడు. తర్వాత సీతని పిలుస్తారు. సీత వచ్చేసి పృథ్వీకి అన్నోయింగ్ ఇస్తుంది, ప్రేరణకి కూడా అన్నోయింగ్ ఇస్తుంది. సో రీజన్ వచ్చేసి ఓవర్ థింకింగ్ అని చెప్పి తను పృథ్వీ మాట్లాడేటప్పుడు వర్డ్ మాట్లాడతాడు, స్ట్రాంగ్ వర్డ్ ఏమని అంటాడు అని చెప్పి చెప్తుంది. తర్వాత పృథ్వీ వచ్చేసి అప్రిషియేట్ చేస్తాడు, నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారు పృథ్వీని, సూపర్ ఆడినామని. తర్వాత నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి ఈసారి నామినేషన్లో నబిల్ని సేవ్ చేస్తారు. తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్లో మిడ్ వీక్లో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు కదా. సో ఆదిత్య ఓంని మళ్ళీ స్టేజ్ మీద పిలిచి వాళ్ళ జర్నీ వీడియో ప్లే చేస్తారు. జర్నీ వీడియో ప్లే చేసిన తర్వాత
ఎలా ఉంది, ఏ విధంగా అనిపిస్తుందని నాగార్జున గారు ఆదిత్య ఓంని అడిగినప్పుడు ఎంటైర్ లైఫ్ ఇంటూ 1 మంత్, మొత్తం లైఫ్ మొత్తం ఒక్క నెలలో చూసినట్టు అనిపించింది అని చెప్తారు. అండ్ నాగార్జున గారు ఇంకోటి కూడా, ఇవాళ మన ఆదిత్య ఓం వాళ్ళు ఈరోజు బర్త్డే అని చెప్పి అందరి చేత హ్యాపీ బర్త్డే చెప్పిస్తాడు. తర్వాత బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ టీవీ స్క్రీన్ ద్వారా ఎంటర్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక 5 మెంబర్స్కి హగ్ చేయాలా, ఒక 4 మెంబర్స్కి పని చేయాలని చెప్పి ఒక బోర్డు ఇస్తారు. దానికి హగ్ వచ్చేసి ఆదిత్య ఓం గారు నబిల్కి, పృథ్వీకి, విష్ణుకి, ప్రేరణకి, నిఖిల్కి ఇస్తారు. అండ్ పని చేసేసి యస్మి, సీత, నైని, మణికంఠకి ఇస్తారు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడ బిగ్ బాస్ హౌస్లో సాఫ్ట్ టచ్ యొక్క ప్రోడక్ట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు రేపు రీలోడ్ జరగబోతుంది, రేపు నుంచి కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతుంది, రేపు నుంచి ఎపిసోడ్ బిగ్ బాస్ లెవెల్ కానీ ఇంక్రీజ్ ఒక లెవెల్లో ఉంటుంది, టాస్క్స్ కానీ గేమ్స్ కానీ చెప్పి అందరికి గుడ్ నైట్ చెప్పి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఈ వీడియో కింద నచ్చినట్లయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.